This video we are going to talk about the 2 marks questions in the first lesson. మనకి ఫస్ట్ లెసన్లో ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నిటిని మీకు తెలుగులో యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్లో ఈ వీడియోలో నేను ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ ద పోరిన్స్ అండ్ వాట్ ఈస్ ద రోల్ డూ దే ప్లే ఇన్ ద డిఫ్యూజన్. సో పోరిన్స్ గురించి మనకి ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్లో ఆల్రెడీ వచ్చింది. సో ఫస్ట్ పోరిన్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ పోరిన్స్. జనరల్గా ఏదైనా సెల్ తీసుకుంటే సెల్ లోపల అవుటర్ మోస్ట్ లేయర్ మనకి ప్లాంట్స్లో సెల్ వాల్ ఉంటుంది, కానీ సెల్ లోపల మనకి ప్లాస్మా మెంబ్రేన్ అని ఉంటుంది. ప్లాస్మా మెంబ్రేన్ సెల్ వాల్ నుండి అన్ని మెటీరియల్స్, ఆల్ ద మెటీరియల్స్ కెన్ పాస్ త్రూ ద సెల్. అన్ని మెటీరియల్స్ పోతాయి, కానీ కొన్ని మెటీరియల్స్ మాత్రం లోపలికి అలో చెయ్యబడవు. కొన్ని లార్జ్ మెటీరియల్స్, ఎగ్జాంపుల్ గ్లూకోజ్ లాంటి మెటీరియల్స్ని లోపలికి సెల్ తీసుకోదు. ఈ సెల్ లోపలికి మెటీరియల్ పోవాలనంటే ఈ సెల్ మెంబ్రేన్ మీద హోల్స్ అంటే పోర్స్ లాంటివి ఉంటవి. వాటిని మనం పోర్స్ అంటాం. హ్యూజ్ పోర్స్ ప్రజెంట్ ఇన్ ద ప్లాస్మా మెంబ్రేన్. ప్రోటీన్ ఫార్మింగ్ హ్యూజ్ పోర్స్. కొన్ని ప్రోటీన్స్ అనేవి పోర్స్ లాగా ఫామ్ అవుతాయి ప్లాస్మా మెంబ్రేన్ మీద. వాటిని మనం పోర్స్ని మనం పోరిన్స్ అంటాం. అవి ఎక్కడ ఉంటాయి? ప్లాస్టిడ్స్ లోపల, ప్లాస్టిడ్స్ మైటోకాండ్రియా, కొన్ని బ్యాక్టీరియా లోపల, మైటోకాండ్రియా లోపల ఉంటాయి. ప్లాస్టిడ్స్ లోపల, మైటోకాండ్రియా లోపల, బ్యాక్టీరియా లోపల ఉంటాయి. మైటోకాండ్రియా బ్యాక్టీరియాలో ఉంటాయి. సో హ్యూజ్ పోర్స్ అన్నమాట, ప్రోటీన్ పోర్స్. ప్లాస్మా మెంబ్రేన్ లోపల మనం ఈ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ లోపల సమ్ ప్రోటీన్ ఛానల్స్ అన్నాము. ఈ ప్రోటీన్ హ్యూజ్ పోర్స్, ఏవైతే పోర్స్ ఉన్నాయో లార్జ్ మాలిక్యూల్స్ని లోపలికి పోవడానికి యూజ్ అవుతాయో వాటిని మనం ఏమంటామంటే పోరిన్స్ అంటాం. ఓకే, పోరిన్స్ అనేవి హ్యూజ్ పోర్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ప్లాస్మా మెంబ్రేన్. Not only plasma membrane, they are present in the plastids, mitochondria and bacteria, which helps for the allow the up to large molecules diffusion method ద్వారా వెళ్ళడానికి యూజ్ అవుతాయి. దాన్ని మనం ఏమంటామంటే పోరిన్స్ అని అంటాం. సెకండ్, డిఫైన్ ద వాటర్ పొటెన్షియల్ అన్నాడు. వాటర్ పొటెన్షియల్ గురించి ఎప్పుడు అడిగినా కానీ మీరు ఒక చిన్న డెఫినేషన్ రాస్తే సరిపోతుంది. ψW వాటర్ పొటెన్షియల్ అంటాం, ψS ప్లస్ ψP. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీరు రాయగలుగుతారు. ఏంటి? ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ పొటెన్షియల్ ప్లస్ ప్రెజర్ పొటెన్షియల్ ఈజ్ వాటర్ పొటెన్షియల్. వాటర్ పొటెన్షియల్ ఈజ్ రిలేటివ్ టర్మ్ విచ్ ఈజ్ రిఫర్స్ టు ద difference between the chemical potential of water and chemical potential of water solution. సో ψW వీటి యొక్క టోటల్ని మనం ψS ప్లస్ ψP అని రాసినా సరిపోతుంది. ఎప్పుడు కానీ ప్యూర్ వాటర్ యొక్క ψW, ప్యూర్ వాటర్ ఏమీ కలవని వాటర్ యొక్క ψW వాల్యూ అనేది 0. ఇది 2 రాస్తే మనకి 2 మార్క్స్ వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఆస్మాసిస్, డిఫ్యూజన్. ఆస్మాసిస్ అంటే ఏంటి, డిఫ్యూజన్ అంటే ఏంటి? ఆస్మాసిస్ అండ్ డిఫ్యూజన్ ఇవి రెండు ఒక రకమైన డిఫ్యూజన్లో ప్రాసెస్. ఆస్మాసిస్ అనేది మూవింగ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ వాటర్ చెప్తే లో కాన్సన్ట్రేషన్, మూమెంట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్, మూమెంట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. వాటర్ లో కాన్సన్ట్రేషన్ నుండి హై కాన్సన్ట్రేషన్ పోతుంది, కానీ ఇక్కడ త్రో లివింగ్ ప్లాస్మా మెంబ్రేన్ ఆర్ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా లో కాన్సన్ట్రేషన్ నుండి హై కాన్సన్ట్రేషన్కి వాటర్ పోతే దాన్ని మనము ఏమంటాము, ఆస్మాసిస్ అంటాం. డిఫ్యూజన్లో ఏంటి, హై కాన్సన్ట్రేషన్ నుండి లో కాన్సన్ట్రేషన్, హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. ఇక్కడ ఏం పోతుంది, వాటర్ పోదు. ఇక్కడ
high concentration to low concentration, it happens in the gases. So solid party, the movement of gases or molecules, ఇక్కడ గ్యాసెస్ కానీ మాలిక్యూల్స్ కానీ, మాలిక్యూల్స్ హై కాన్సన్ట్రేషన్, ఎక్కడో మనకి ఎక్కడో బర్నింగ్ అవుతుంది, మాడిపోయినాయి అవి, ఎక్కడో ఒక రూమ్లో కార్నర్ కొద్దిసేపటికి వాసన వస్తాయి. అంటే ఎక్కడైతే బర్నింగ్ అయిందో అక్కడ హై కాన్సన్ట్రేషన్, లేని దగ్గరకు వస్తుంది, ఉన్న దగ్గర నుండి లేని దగ్గరికి. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ తక్కువ దగ్గర నుండి ఎక్కువ దగ్గరికి వెళ్తుంది, లో కాన్సన్ట్రేషన్ హై కాన్సన్ట్రేషన్. వాటర్ మాత్రమే వెళ్తుంది. ఇప్పుడు రెండు ఒక సిస్టమ్స్ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ద్వారా వేడి చేస్తే దానిలో రెండిట్లలో వాటర్ ఉందనుకుంటే, ఒక దాంట్లోనేమో మనం ఎక్కువ సాల్ట్ కలిపాము, ఎక్కువ సాల్ట్ యాడ్ చేసాము, ఇంకొక దాంట్లోనేమో సాల్ట్ తక్కువ ఉంది. ఇక్కడ వాటర్ ఎన్నిట్లలో ఎక్కువ ఉంది, దీంట్లో ఎక్కువ ఉంది. కాబట్టి వాటర్ ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ నుండి లేని దగ్గరికి వాటర్ మూవ్ అవుతుంది. సో మూమెంట్ ఆఫ్ వాటర్, ఆస్మాసిస్ అనగానే మూమెంట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ లో టు హై, ఇక్కడ డిఫ్యూజన్ అనగానే లో టు హై మాలిక్యూల్స్ వెళ్తాయి. ఓకే, ఇది ఆస్మాసిస్. నెక్స్ట్ 4th క్వశ్చన్, అపోప్లాస్ట్ సింప్లాస్ట్. అపోప్లాస్ట్ సింప్లాస్ట్. వాటర్ మూమెంట్ అనేది అపోప్లాస్ట్ అంటే అడ్జసెంట్ అని గుర్తుపెట్టుకోండి. అడ్జసెంట్ వాల్స్, ఇఫ్ వాటర్ మూవ్స్ టు ద అడ్జసెంట్ వాల్స్ ఆఫ్ ద సెల్స్. ఇప్పుడు రూట్ లోపల రూట్స్ వాటర్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది సెల్ మధ్యలోకి వెళ్ళి ఇంటర్ సెల్యులార్ స్పేసెస్లోకి వెళ్ళి వాటర్ వెళ్తే దాన్ని అపోప్లాస్ట్ అంటాం. లేదు వాటర్ అనేది సెల్ లోపలికి వెళ్ళి పోతే దాన్నేమో సింప్లాస్ట్ సిస్టమ్ అంటాం. వాటర్ సెల్ లోపలికి వెళ్ళి వేరే సెల్లోకి వెళ్తే ప్లాస్మాడెస్మేటా ద్వారా దాన్ని సింప్లాస్ట్ అంటాం. వాటర్ అడ్జసెంట్ సెల్స్ నుండి అపోప్లాస్ట్, ఏ కంటిన్యూషన్ సిస్టమ్ ఆఫ్ సెల్ వాల్స్ అండ్ ఇంటర్ సెల్యులార్ స్పేసెస్. ఇక్కడ ఏంటిది కంటిన్యూషన్ సిస్టమ్, సెల్ వాల్స్ ఇంటర్ సెల్యులార్ స్పేసెస్ నుండి వాటర్ అనేది మూవ్ అవుతుంది, దాన్ని మనం అపోప్లాస్ట్ సిస్టమ్ అంటాం. సెల్ వాల్స్ ఉంటుంది, ఇంటర్ సెల్యులార్ స్పేసెస్ ఉంటుంది. అండ్ సింప్లాస్ట్ ఏంటి, ద సిస్టమ్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ ప్లాస్మోడెస్మేటా, ప్రోటోప్లాజం బై ప్లాస్మోడెస్మేటా. ఒక సెల్ ఉంది, ఇంకో సెల్లోకి ఇక్కడ వాటర్ అనేది మూవ్ కావాలని అంటే ఒక సెల్ నుండి ఒక సెల్ ఇంకో సెల్ తోటి ఎట్లా కనెక్ట్ అయి ఉంటుంది, వన్ సెల్ ఈజ్ కనెక్టెడ్ విత్ అనదర్ సెల్ ప్లాస్మోడెస్మేటా. మధ్యలో మైన్యూట్ స్ట్రక్చర్స్ ఉంటాయి ప్లాస్మోడెస్మేటా. సో వాటర్ ఇట్లా సైటోప్లాజంలో కలిసి ఇట్లా మూవ్ అవుతే దాన్ని సింప్లాస్ట్ సిస్టమ్ అంటారు. ఓకే, వాటర్ అడ్జసెంట్ వాల్స్ ద్వారా మూవ్ అవుతేనేమో దాన్ని అపోప్లాస్ట్ అంటారు, త్రో ద సెల్ అయితే దాన్ని సింప్లాస్ట్ అంటారు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ అపోప్లాస్ట్ అండ్ సింప్లాస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గట్టేషన్ అండ్ ట్రాన్స్పిరేషన్. మనము శీతాకాలం లోపల చలికాలం లోపల గడ్డి మీద వాటర్ డ్రాప్స్ వస్తాయి. ఆ వాటర్ డ్రాప్స్ ఎక్కడ వచ్చినాయి అంటే అవి స్టొమాటా నుండి రావు వాటర్ డ్రాప్స్. ఈ వాటర్ డ్రాప్స్ అనేది లీవ్స్ లోపల, ఈ గడ్డి చెట్ల లీవ్స్ లోపల హైడ్రథోడ్స్ అనేవి ఉంటాయి. హైడ్రథోడ్స్ అనే స్పెషల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వీటి ద్వారా మనకు ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటిది, ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ త్రూ స్టొమాటా ద్వారా వాటర్ ఎవాపరేట్ అయితే దాన్ని ట్రాన్స్పిరేషన్ అంటాం. కానీ ఇక్కడ వాటరే బయటికి వస్తే వాటర్ కమ్స్ అవుట్ వాటర్ బయటికి వస్తే స్పెషల్ స్ట్రక్చర్స్ ద్వారా, లీఫ్లో ఉన్న స్పెషల్ స్ట్రక్చర్స్ హైడ్రోజోల్స్ ద్వారా వాటర్ బయటికి వస్తే దాన్ని మనం గట్టేషన్ అంటాం. సో లాస్ ఆఫ్ వాటర్ అయితేనేమో గట్టేషన్, లాస్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద టిప్ ఆఫ్ ద లీవ్స్ ఇన్ ద లిక్విడ్ ఫామ్. వాటర్ లిక్విడ్ ఫామ్లో కొంచెం కొంచెం బయటికి వస్తే దాన్ని గట్టేషన్ అంటాం. వాటర్ ఎవాపరేషన్ అయితే దాన్ని ట్రాన్స్పిరేషన్ అంటాం. సో ఇది గట్టేషన్ అనేది అన్కంట్రోల్డ్ ప్రాసెస్. ట్రాన్స్పిరేషన్ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు. ఏ విధంగా, పైన లీఫ్ పైన నువ్వేమన్నా గ్రీజ్ లాంటిది పోస్తే ట్రాన్స్పిరేషన్ అనేది తగ్గియచ్చు. అక్కర్స్ త్రూ ద హైడ్రథోడ్స్, అక్కర్స్ త్రూ ద స్టొమాటా. ఇది హైడ్రథోడ్స్ ఉంటే జరుగుతుంది, స్టొమాటా ఉంటే జరుగుతుంది. ఇది డే టైంలో జరుగుతుంది, ఇది డే టైం నైట్ ట్రాన్స్పిరేషన్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ గట్టేషన్ అండ్ ట్రాన్స్పిరేషన్. ఓకే, హైడ్రథోడ్స్ ద్వారా అంటే నీరు బయటికి వస్తే అది గట్టేషన్. హైడ్రథోడ్స్ నుండి లీఫ్లో ఒక స్పెషల్ స్ట్రక్చర్ హైడ్రథోడ్స్ నుండి నీరు బయటికి వస్తే దాన్ని గట్టేషన్ అంటాం. ఒకవేళ వాటర్ ఎవాపరేట్ అయితే దాన్ని ట్రాన్స్పిరేషన్ అంటాం. రెస్పాన్సిబుల్ ఫర్ ద అసెంట్ ఆఫ్ సాప్ అన్నాడు.
అసెంట్ ఆఫ్ సాప్, ఫిజికల్ ప్రాపర్. ఎసెంట్ ఆఫ్ సాప్. ఎసెంట్ ఆఫ్ సాప్ అంటే ఏంటో ఫస్ట్ అర్థం చేసుకోండి. వాటర్, మూమెంట్ ఆఫ్ వాటర్ అప్వర్డ్స్. వాటరు చెట్లల్లో అంటే మొక్కల్లో పైకి వెళ్ళడాన్ని, మూమెంట్ ఆఫ్ వాటర్ అప్వర్డ్స్, వాటర్ పైకి వెళ్ళడాన్ని మనము మూమెంట్ ఆఫ్ వాటర్ అప్వర్డ్స్, పైకి వాటర్ పోవడాన్ని దాన్ని మనం ఏమంటామంటే అసెంట్ ఆఫ్ సాప్ అంటాం. ఈ అసెంట్ ఆఫ్ సాప్ జరగాలంటే మనకి కోహిజన్ అనే ప్రాపర్టీ. మనకి జనరల్గా వాటర్ మాలిక్యూల్ మధ్య ఉన్న ఏదైతే అట్రాక్షన్ ఉంటుందో దాన్ని మనం కోహిజన్ అంటాం. సేమ్ మాలిక్యూల్స్ మధ్య అట్రాక్షన్ని మనం ఏమంటాము, దాన్ని కోహిజన్ అంటాం. అట్రాక్షన్ బిట్వీన్ ద వాటర్ అండ్ వాటర్. ఒకవేళ మనకు బెంచ్ మీద ఎక్కడైనా వాటర్ పడితే డౌన్గా ఉన్న దిక్కు కాకుండా వేరే దిక్కు మనము చిన్న గీత గీసి వాటర్ని పోయిస్తాం. అంటే ఆ వాటర్ గీసిన గీత ద్వారా ఆ అట్రాక్షన్ ఒక్కొక్క మాలిక్యూల్ అతకబడి బయటికి పోతుంది. అంటే సేమ్ మాలిక్యూల్స్ మధ్య అట్రాక్షన్ బిట్వీన్ ద సేమ్ మాలిక్యూల్స్, మ్యూచువల్ అట్రాక్షన్ సేమ్ మాలిక్యూల్స్ మధ్య ఉంటే దాన్ని కోహిజన్ అంటాం. ఎడిషన్ అంటే దీనికి డిఫరెన్స్, అట్రాక్షన్ బిట్వీన్ డిఫరెంట్ మాలిక్యూల్స్. అయితే అది ఎగ్జాంపుల్ ఏంటంటే వాటర్కి మరియు లిగ్నిన్కి మధ్య ఉన్న అట్రాక్షన్. అండ్ ట్రాన్స్పిరేషన్ పుల్ అంటే లాగడం అనమాట. సో ట్రాన్స్పిరేషన్, వాటర్ ఒకవైపు ఆ లీవ్స్లో నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఒక వాటర్ మాలిక్యూల్ ఇంకొక వాటర్ మాలిక్యూల్ని లాగుతూ ఉంటుంది. సో అట్లా లాగడం వల్ల ట్రాన్స్పిరేషన్ పుల్ వల్ల అట్రాక్షన్ అంటే ద డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ వాటర్. సో డ్రైవింగ్ ఫోర్స్, నీరు పైకి రావాలంటే మెయిన్ ఫోర్స్ ఏంటంటే ట్రాన్స్పిరేషన్ పుల్. నీటికి మధ్య వాటర్ మాలిక్యూల్కి మధ్య అట్రాక్షను అండ్ వాటర్ మాలిక్యూల్కి లిగ్నిన్కి ఉన్న అట్రాక్షను, దాని అడిషన్ ప్రాపర్టీ, కోహిజన్ ప్రాపర్టీ అండ్ క్యాపిలారిటీ వల్ల ఈ ట్రాన్స్పిరేషన్ పుల్ అనేది క్రియేట్ చేయబడి వాటర్ విల్ సక్ అప్వర్డ్స్. సక్ అంటే మనము స్ట్రాలో వాటర్ని ఎట్లయితే తాగుతామో అలా సక్ చేయబడతాయి వాటర్. ఓకే, సో ఇది అసెంట్ ఆఫ్ సాప్ గురించి. ఇది కూడా 2 మార్క్స్లో ఇచ్చాడు. దీని అడిషన్, కోహిజన్ అండ్ ట్రాన్స్పిరేషన్ పుల్. అడిషన్ అంటే అట్రాక్షన్ బిట్వీన్ ద సేమ్ మాలిక్యూల్, వాటర్కి మధ్య ఉన్న అట్రాక్షన్ని మనం కోహిజన్ అంటాము. అండ్ అడిషన్ అంటే ఏమో డిఫరెంట్ మాలిక్యూల్స్. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అడిషన్ అంటే ప్లస్, ఇక్కడ డిఫరెంట్. ఓకే, వేరే మాలిక్యూల్కి మధ్య మనకి ఎట్లనైనా గుర్తుపెట్టుకో, 2 వాటర్కి మధ్య ఉన్న సమ్ అట్రాక్షన్ని మనం కోహిజన్ అంటే అల్టిమేట్గా గుర్తుంటుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ ద డిఫరెన్సెస్, వాట్ ఈజ్ రిఫరెన్స్ టు ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ విత్ ఇన్ ద ప్లాంట్ సెల్, వాట్ ఈజ్ ద సోర్స్ అండ్ సింక్. ఇక్కడ సోర్స్, సింక్ అంటే ఈజీ. సోర్స్ అంటే ఏంటి, మనకి ఫుడ్ ఎక్కడ ప్రిపేర్ అవుతుంది, ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుంది, లీవ్స్లో జరుగుతుంది. అంటే ఫుడ్ ఎక్కడ ప్రిపేర్ అవుతుంది, ఎక్కడైతే ఫుడ్ ప్రిపేర్ అవుతుందో ప్రిపేర్డ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం సోర్స్ అంటాం, తయారయ్యేది. సింక్ ఎక్కడికి కావాలి, ఫుడ్ ఎవరెవరికి కావాలి, ప్లాంట్ లోపల ఆల్ ద పార్ట్స్, అన్ని పార్ట్స్కి కావాలి. ఫుడ్ ఈజ్ యూటిలైజ్డ్ టు ద రూట్స్ కావాలి, స్టెమ్కి కావాలి, ఫ్లవర్స్కి కావాలి అండ్ లీవ్స్ కావాలి. ఇక్కడ సోర్స్, సింక్. సోర్స్ అంటే ఎక్కడి నుండి, నేను బుక్ కొనుక్కోవాలి, ఎక్కడి నుండి కొనుక్కుంటే షాప్లో కొనుక్కుంటా, అది షాప్ అనేది నాకు సోర్సు. ఓకేనా, ఇక్కడ ఇక వేరే ఆన్సర్స్ వద్దు కానీ సోర్స్ బుక్ అది. ఇక్కడ సోర్స్, సింక్ అంటే ఏంటంటే, సోర్స్ అంటే ఎక్కడైతే ప్రిపేర్ అవుతున్నాయో దాన్ని సోర్స్ అంటాం. సింక్ అంటే వేటికి అవసరమో అది సింక్. సో ఇక్కడ సోర్స్ ఈజ్ ద వేర్ ద ఫుడ్ ఈజ్ ప్రిపేర్డ్, దట్ ఈజ్ లీవ్స్. సింక్ ఈజ్ ద రూట్, స్టెమ్, ఫ్లవర్స్ అండ్ లీవ్స్. ఓకే, ఇదొకటి. అండ్ ట్రాన్స్పిరేషన్, డస్ ద ట్రాన్స్పిరేషన్ అక్కర్ నైట్, గివ్ అన్ ఎగ్జాంపుల్. ట్రాన్స్పిరేషన్ నైట్ జరుగుతుందా అంటే జరుగుతుంది. ఎట్లా మేడం, నైట్ మరి టెంపరేచర్ ఉండదు కదా, జరుగుతుందా అంటే కొన్ని ప్లాంట్స్ ఉంటాయి, క్యాసులేషన్ యాసిడ్ మెటబాలిజం, క్యామ్ ప్లాంట్స్ అని ఉంటాయి. ఈ క్యామ్ ప్లాంట్స్ అనేవి దే ఓపెన్ దేర్ స్టొమాటా, సక్యులెంట్ ప్లాంట్స్ అన్నమాట. సక్యులెంట్ ప్లాంట్స్, ఈ సక్యులెంట్ ప్లాంట్స్ ఏం చేస్తాయంటే ఓపెన్ స్టొమాటా డ్యూరింగ్ నైట్. ఇవి స్టొమాటాను ఓపెన్ చేసేవే నైట్ ఓపెన్ చేస్తాయి. కాబట్టి నైట్ ఓపెన్ చేస్తాయి కాబట్టి అల్టిమేట్గా గ్యాస్ ఎక్స్చేంజ్ ఎప్పుడు జరుగుతుంది,
నైటే జరుగుతాయి. ఓకే, ట్రాన్స్పిరేషన్ అక్కర్ ఇన్ ద నైట్ ఇన్ సమ్ ప్లాంట్స్ లైక్ సక్యులెంట్ జీరోఫైట్స్, క్యాక్టస్ బ్రయోఫిల్లం, క్యాక్టీ బ్రయోఫిల్లం, రణపాల చెట్టు, క్యాక్టీ అనే ప్లాంట్. సో బికాజ్ ఇన్ ద ప్లాంట్స్ టొమాటో ఓపెన్స్ డ్యూరింగ్ ద నైట్ అండ్ క్లోజ్ డ్యూరింగ్ ద డే టైమ్. డే టైంలో అవి ఓపెన్ అవుతే ఏమవుతుందంటే ఎక్కువ ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది కాబట్టి అట్లా జరగదనమాట. ఎక్కువ ట్రాన్స్పిరేషన్ని, ఎక్కువ టెంపరేచర్, డిజర్ట్లో ఉంటాయి ఈ ప్లాంట్స్. డే టైంలో ఓపెన్ చేస్తే ఏమవుతుంది, ఎక్కువ ట్రాన్స్పిరేషన్ జరిగి మోర్ వాటర్ ఈజ్ ఎవాపరేట్. ఆల్రెడీ డిజర్ట్లో ఉన్నాయి, వాటర్ లేవు కాబట్టి ఇలాంటి ప్లాంట్స్ లోపల స్టొమాటా అనేది నైట్ ఓపెన్ అవుతుంది. ఇట్లా స్టొమాటా నైట్ ఓపెన్ అయ్యి డే టైంలో క్లోజ్ అవుతాయి. దాన్ని స్కోటో యాక్టివ్ స్టొమాటా అంటాం. స్కోటో యాక్టివ్ స్టొమాటా. స్కోటో యాక్టివ్ని కంపేర్ చేయమన్నాడు. గాడ్ సెల్స్ పీహెచ్ ఓపెనింగ్ క్లోజింగ్ ఆఫ్ మెకానిజం ఆఫ్ స్టొమాటా చెప్పాం. ఇది స్టొమాటా, ఇది గాడ్ సెల్. ఈ గాడ్ సెల్స్ చుట్టూ ఉండేవి మనకి సబ్సిడరీ సెల్స్. ఇప్పుడు మనము గాడ్ సెల్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అన్నాము, గాడ్ సెల్స్ ఎప్పుడైతే టర్జిడ్ అవుతాయో, వెన్ దే బికమ్ టర్జిడ్ ఓపెన్స్. ఓకే, టర్జిడ్. వెన్ దే బికమ్ ఫ్లాసిడ్. వాటర్ నిండితే, వాటర్ వీటి లోపలికి వస్తే, వాటర్ వస్తే ఏమవుతుంది, టర్జిడ్ అవుతాయి, ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ మనకు పీహెచ్ని కంపేర్ చేయమన్నాడు. గాడ్ సెల్స్ లోపల పీహెచ్ ఓపెన్ డే టైంలో ఎట్లా అవుతుంది, ఓపెన్ అయితే డే టైము, క్లోజ్ ఏమో నైట్ అవుతాయి. సో నైట్ క్లోజ్ అవుతాయి, డే టైంలో ఓపెన్ అవుతాయి. సో ఇది ఎట్లా జరుగుతుంది అని అంటే, సో డే టైంలో ఇక్కడ ఈఫ్లెక్స్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ అన్నాడు. ఈఫ్లెక్స్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్. హైడ్రోజన్ అయాన్స్ ఎక్కడి నుండి వస్తాయి, ఏమొస్తాయి, మాలిక్ యాసిడ్, అవన్నీ దాంట్లో ఉన్న వీడియోస్లలో చూడండి. ఈ గాడ్ సెల్స్ నుండి హైడ్రోజన్ అయాన్స్ బయటికి వస్తాయి. హైడ్రోజన్ అయాన్స్ బయటికి వచ్చినప్పుడు వాటి లోపల ఏమవుతుందంటే పీహెచ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, పీహెచ్ పెరుగుతుంది, పీహెచ్ ఇంక్రీజ్డ్. డే టైంలో పీహెచ్ ఇంక్రీజ్ అవుతుంది. ఏమవుతుంది, H+ అయాన్స్ అవుట్ సైడ్ మూవ్స్ అవుట్ సైడ్. ఈ బయటికి వెళ్ళేదాన్ని మనం ఏమంటామంటే ఈఫ్లక్స్ ఆఫ్ అయాన్స్, ఈఫ్లక్స్ ఆఫ్ protons. Efflux of protons create the increase in pH. pH ఇంక్రీజ్ అవుతుంది, అల్టిమేట్గా వాటర్ అనేది లోపలికి ఎంటర్ అవుతుంది. సో ఇవి బయటికి వచ్చినప్పుడు, K+ అయాన్స్ బయటికి వచ్చినప్పుడు వాటి లోపలికి ఎట్ ద సేమ్ టైం H+ అయాన్స్ బయటికి వచ్చినప్పుడు లోపలికి మనకు డే టైంలో ఏమవుతాయంటే K+ అయాన్స్ Cl అయాన్స్ అయిపోతాయి. Cl అయాన్స్, K+ అయాన్స్ ఈ గాడ్ సెల్స్లోకి వెన్ దే ఎంటర్ అక్కడ సొల్యూట్స్ ఎక్కువైపోయి కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుంది కాబట్టి పీహెచ్ అనేది పెరుగుతుంది. మళ్ళీ ఒకసారి అమ్మా, ఇది 4 మార్క్స్లో అవసరం వస్తుంది, మనకి 2 మార్క్స్లో అవసరం వస్తుంది. వెన్ దే ఓపెన్ స్టొమాటా, వెన్ దే క్లోజ్డ్. స్టొమాటా ఎప్పుడు ఇక్కడ ఓపెన్ కావాలనంటే ఈ గాడ్ సెల్స్ ఉబ్బాలి, బల్జ్ కావాలి. ఉబ్బాలి అని అంటే దీనిలో వాటర్ నిండితే అవి బెలూన్ లాగా ఇటు ఉబ్బి ఇటు బయటికి వస్తాయి. స్వెల్ అయినప్పుడు ఈ పోర్ అనేది అల్టిమేట్గా ఓపెన్ అవుతుంది. ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే గాడ్ సెల్స్లో నుండి మనకి H+ అయాన్స్ బయటికి వస్తాయి. దాన్ని ఈఫ్లెక్స్ ఆఫ్ ప్రోటాన్స్ అంటాం. ఈ ఈఫ్లెక్స్ ఆఫ్ ప్రోటాన్స్ జరిగినప్పుడు వాటిలోకి హైడ్రోజన్ అయాన్స్, K+ అయాన్స్, Cl అయాన్స్ వెళ్తాయి. వెళ్ళినప్పుడు మనం దాన్ని టర్మ్ ఏం చెప్తామంటే పీహెచ్ ఇంక్రీజ్ అవుతుంది. సో పీహెచ్ ఇంక్రీజ్ కావడం వల్ల వాటర్ అంతా లోపలికి వెళ్ళి ఎండో ఆస్మాసిస్ జరిగి ఓపెన్ అవుతుంది అంటాం. ఇంకా ఫ్లాసిడ్ నైట్ టైంలో ఏమవుతుందంటే అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైనప్పుడు వీటి లోపల H+ అయాన్స్ అన్ని మళ్ళీ లోపలికి పోతాయి. H+ అయాన్స్ లోపలికి పోతాయి. లోపలికి వెళ్ళినప్పుడు ఏమంటాము, ఈఫ్లెక్స్ అంటే బయటికి, ఎగ్జిట్ అంటే బయటికి, ఇన్సైడ్ అంటే ఈఫ్లక్స్, ఇన్ఫ్లక్స్ ఆఫ్. ఓకే, ఇన్ఫ్లక్స్ ఆఫ్ H+ ప్రోటాన్స్ ఫ్రమ్ సబ్సిడరీ సెల్స్ నుండి H+ అయాన్స్ లోపలికి పోతాయి. లోపలికి పోయినప్పుడు ఏమవుతాయి, K+ అయాన్స్ అన్నీ బయటికి వస్తాయి. ఆ వాటర్ అంతా బయటికి వస్తుంది. వాటర్ బయటికి వచ్చినప్పుడు దానిలో గాడ్ సెల్స్లో వాటర్ అంతా లాస్ అయిపోతుంది. లాస్ అయిపోయినప్పుడు అవి మొత్తం బెలూన్లో గాలిపోతే ఎట్లా అవుతాయో అట్లా అవుతాయి. అలాంటి సెల్స్ని మనం ఫ్లాసిడ్ సెల్స్ అంటాం. సో అప్పుడు మనకి ఏమవుతుంది, పీహెచ్ అనేది డిక్రీజ్ అవుతుంది. పీహెచ్ డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడు గాడ్ సెల్స్లో పీహెచ్ పెరుగుతుంది, ఎప్పుడు గాడ్ సెల్స్లో పీహెచ్ తగ్గుతుంది. డే టైంలో గాడ్ సెల్స్ లోపల పీహెచ్ పెరుగుతుంది. డే టైంలో అవి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అనాలంటే వాటి లోపలికి పోవాలి. K+ Cl అయాన్స్ పోవాలంటే H+ అయాన్స్ బయటికి రావాలి. ఓకే, అప్పుడు మనకి
ఈ ఫ్లెక్స్ లోపలికి పోతే ఈ ఫ్లెక్స్ అనాలి, బయటకు వస్తే ఇన్ఫ్లెక్స్ అనాలి. సో ఫ్లాసిడ్ సెల్ అవుతుంది, ఇది అవుతుంది. ఓకేనా, ఒక్కసారి చదివితే వచ్చేస్తుంది. నెక్స్ట్, ఇన్ వేక్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ లాస్ వై ద C4 ప్లాంట్స్ ఆర్ మోర్ ఎఫిషియెంట్ దాన్ ద C3 ప్లాంట్స్. C4 ప్లాంట్స్ అనేవి మోర్ ఎఫిషియెంట్గా ఉంటాయి, అదొకటి రాస్తే సరిపోతుంది. వాట్ ఈజ్ మెంట్ బై ట్రాన్స్పోర్టేషన్ సాచురేషన్, హౌ డస్ ఇన్ఫ్లుయెన్స్ ద ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. ట్రాన్స్పోర్టేషన్ సాచురేషన్, ఒకవైపు ప్రోటీన్స్ ఎన్నైతే ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్లో వస్తుంది వర్డ్ ట్రాన్స్పోర్టేషన్ సాచురేషన్, ఎన్ని ప్రోటీన్స్ అయితే అవసరమో అన్ని ప్రోటీన్స్ అన్నీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా అవసరం లేదన్న స్టేజ్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో దాన్ని మనం ఇంకా చాలు అనే సిచ్యువేషన్ మనం ఏమని చెప్తామంటే సాచురేషన్ స్టేజ్కి వచ్చేసాయి, ఇంకా నో మోర్, ద ట్రాన్స్పోర్ట్ రేట్ రీచెస్ మ్యాక్సిమం. ఇంకా ఏవైతే ట్రాన్స్పోర్ట్ లోపలికి సెల్ లోపలికి వెళ్ళాల్సిన ప్రోటీన్స్ అన్నీ వెళ్ళిపోయినాయి, మ్యాక్సిమం ప్రోటీన్స్ వెళ్ళిపోయినాయి, అప్పుడు మనం ఏమంటామంటే ఇట్ రీచెస్ టు సాచురేషన్ స్టేజ్ అంటాం. ఓకే, ట్రాన్స్పోర్ట్ రేట్స్ బీయింగ్ ప్లాస్మా మెంబ్రేన్, ద ట్రాన్స్పోర్టర్ రేట్ రీచెస్ మ్యాక్సిమం వెన్ ద ప్రోటీన్స్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ ద ప్లాస్మా మెంబ్రేన్. అన్ని ప్రోటీన్స్ ట్రాన్స్పోర్ట్ అయినప్పుడు దాన్ని మనము ఏమంటామంటే సో ఇట్ రీచ్ ద మ్యాక్సిమం సాచురేషన్ స్టేజ్. సో దెన్ జనరల్లీ ఇన్ ద facilitated diffusion, special protein transporters are required to move the substances across the membrane without ATP. ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ లోపల ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ ఉంటాయి, వితౌట్ ఏటీపీ వాడకుండా, ఖర్చు చేయకుండా ఈ ప్రోటీన్స్ అనేవి వాటికి కావాల్సిన సెల్ లోపలికి కావాల్సిన వాటిని లోపలికి తీసుకుంటాయి. సో అది ఏంటిది, హై కాన్సన్ట్రేషన్ నుండి లో కాన్సన్ట్రేషన్, జనరల్గా హై కాన్సన్ట్రేషన్ నుండి లో కాన్సన్ట్రేషన్ నుండి తీసుకుంటాయి. జనరలీ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్, హై నుండి లో కాన్సన్ట్రేషన్కి తీసుకుంటాయి. ట్రాన్స్పోర్టేషన్ సాచురేషన్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఏవైనా అయాన్స్ అవసరమైన అయాన్స్ సెల్ మొత్తం తీసుకున్నప్పుడు మ్యాక్సిమం ఇంకా వద్దు అన్న స్టేజ్ అయితే ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పోర్టేషన్ సాచురేషన్. సో అది ఎప్పుడు హౌ డస్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ద ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటే ట్రాన్స్పోర్టేట్ సాచురేషన్కి వచ్చినప్పుడు అవి ఏం చేస్తాయంటే హై కాన్సన్ట్రేషన్ నుండి తీసుకుంటాయి. అండ్ నెక్స్ట్, హౌ డస్ ABA బ్రింగ్స్ అవుట్ ద క్లోజర్ ఆఫ్ స్టొమాటా అండర్ ద స్ట్రెస్ కండిషన్. స్ట్రెస్ కండిషన్స్ ఉంటాయి. స్ట్రెస్ అంటే ఏంటి, ఒత్తిడి అంటాం జనరల్గా. సో ఏదైనా ప్లాంట్కి వాటర్ దొరకనప్పుడు, వాటర్ అవైలబుల్ లేనప్పుడు, ఎండాకాలం అంటే సమ్మర్ సిచ్యువేషన్స్ లోపల వాటర్ లేనప్పుడు స్టొమాటో ఓపెన్ అయితే ఉన్న వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోతే ప్లాంట్ అనేది విల్ట్ అయిపోతుంది, వాడిపోయి చనిపోవడం జరుగుతుంది. సో దానికోసమని ప్లాంట్ లోపల ABA అబ్సిసిక్ యాసిడ్ అనేది స్ట్రెస్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ స్ట్రెస్ హార్మోన్ ఏం చేస్తుందంటే ఇట్ క్లోజెస్ ద స్టొమాటా. ఓకే, అండర్ స్ట్రెస్ కండిషన్ అబ్సిసిక్ యాసిడ్ ఏ న్యాచురల్ యాంటీ ట్రాన్స్పరెంట్ డ్రైవ్స్. న్యాచురల్ యాంటీ ట్రాన్స్పరెంట్, యాంటీ అంటే వ్యతిరేకంగా అన్నట్టు, యాంటీ ట్రాన్స్పరెంట్, ట్రాన్స్పిరేషన్ జరగకుండా ఇది యాంటీ ట్రాన్స్పరెంట్గా యూజ్ అవుతుంది. అండ్ ఇట్ మూవ్స్ ద K+ అయాన్స్ అవుట్ ఆఫ్ ద గాడ్ సెల్స్ మేకింగ్ దెమ్ క్లోజ్. K+ అయాన్స్, దాంట్లో ఉన్న K+ అయాన్స్ ఏం చేస్తుందంటే బయటికి పంపించేసి క్లోజ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ABA. అండ్ లాస్ట్ 13 క్వశ్చన్, కంపేర్ ద ఇంబైబింగ్ కెపాసిటీ ఆఫ్ పీ అండ్ వీట్. ఇంబైబింగ్ కెపాసిటీ, మనం ఏమైనా విత్తనాల నీటిలో నానబెట్టినప్పుడు నీళ్ళను పీల్చుకుంటాయి, ఆ పీల్చుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో దట్ ఈజ్ కాల్డ్ ఇంబైబిషన్ కెపాసిటీ. ఇంబైబిషన్ అంటాం. వర్షాకాలంలో మన డోర్స్ సరిగ్గా పట్టవు, కిటికీలు సరిగ్గా పట్టవు, వాటర్ తేమ పీల్చుకునే అంటాం. సో దట్ ఈజ్ ఇంబైబిషన్. సాలిడ్స్ అబ్జర్వ్ ద మాయిశ్చర్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్, వాటర్. ఓకే, సో ఇక్కడ ఇంబైబిషన్ కెపాసిటీ ఎవరికి ఎక్కువగా ఉంటుందంటే ప్రోటీన్స్కి ఎక్కువగా ఉంటుంది, కార్బోహైడ్రేట్స్కి తక్కువగా ఉంటుంది. ఇది బేసిక్. ప్రోటీన్స్కి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనకు కంపేర్ చేయమన్నది ఏంటి, పీ అండ్ వీట్. పీ అంటే బఠానీ తెలుసు, పీ అండ్ వీట్. ఈ పీ బఠానీ లోపల మనకు ఉండేటి ఏంటి, ప్రోటీన్స్. అంటే ఎవి ఎక్కువ నీళ్ళు ఎక్కువ పీల్చుకుంటాయి. వీటిలో ఉండేటి ఏంటి, కార్బోహైడ్రేట్స్. సో అల్టిమేట్గా ఏవి ఎక్కువ ఇంబైబిషన్ కెపాసిటీ ఉంటుంది, పీస్కి ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్స్ హ్యావ్ వెరీ హై ఇంబైబింగ్ కెపాసిటీ దాన్ ద స్టార్చ్. స్టార్చ్ అన్నా కార్బోహైడ్రేట్స్ అన్నా, కార్బోహైడ్రేట్స్ కంటే ప్రోటీన్స్కి ఎక్కువగా నీళ్ళు పీల్చుకుంటాయి. పప్పు ఎక్కువ నీళ్ళు పీల్చుకుంటుంది పిండి కంటే. ఓకే, సో దాన్ని బట్టి వీటికి ఎక్కువ
ఇంబైబింగ్ కెపాసిటీ ఉంటుంది, ప్రోటీన్స్కి రిచ్ ఇంబైబింగ్ కెపాసిటీ దాన్ ద వీట్ సీడ్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ద 2 మార్క్స్ క్వశ్చన్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్. ఐ హోప్ మీకు అందరికీ అర్థమైనాయి అనుకుంటా. సో ఒకసారి చదవండి, చదివితే ఈజీగా వస్తాయి. ఏం చదవకుండా ఏం చేస్తే యూ వోంట్ గెట్ ఎనీథింగ్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.